అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రిక అయినటువంటి తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో 12వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ పత్రికను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు పౌలు గారి చేత. ఈ పత్రికలో పౌలు గారు తనను గూర్చి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వచన భాగంలో తెలియజేస్తున్నారు. ఆ విషయంలో 3 పాఠాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని? 3 పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. మొట్టమొదటి పాఠం అది, మొట్టమొదటి విషయం. రెండవది, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. రెండవది. మూడవది, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వచ్చు వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. 3 విషయాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి ఈ గొప్ప మాటలో. ఏం చెబుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు? ఆత్మపూర్ణుడై అంటే, ఆ హేతువు చేత నేను ఈ శ్రమలు అనుభవించుచున్నాను అన్నారు. అక్కడ హేతువు అనే పదాన్ని ముందు మనం గమనించాలి. హేతువు అంటే కారణము అని అర్థం వాడుక భాషలో. ఆ హేతువు చేత నేను ఈ శ్రమలు అనుభవించుచున్నాను అన్నాడు భక్తుడు. అంటే ఫలానా కారణం చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు. అంటే పౌలు గారికి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలను పౌలు గారు అనుభవించారు. ఆయన ఆ శ్రమలు అనుభవించటానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అంటే, ఆ పై వచనములలో విషయాన్ని విశదీకరించాడు భక్తుడు. తర్వాత చదువుకోండి, 9, 10 వచనములు కలిసి ఉంటాయి. ఈ 9, 10 వచనములలో ఈ యొక్క హేతువు, కారణం పొందుపరచబడి ఉంటుంది. మీకు చెప్పేస్తాను అక్కడ ఉన్న వృత్తాంతం. 1, నన్ను రక్షించారు. 2, నన్ను పిలిచారు. 3, నన్ను నియమించారు. 3 విషయాలు చెప్పాడు. ఏమిటి కారణం? పౌలు గారు అన్ని శ్రమలు అనుభవించటానికి గల కారణం ఏమిటంటే, ఎందుకు ఇష్టపడి ఆ శ్రమలు అనుభవించాడంటే, లోకములో పాపములో క్రూరుడిగా, హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా, బహు భయంకరుడిగా బ్రతుకుతున్న నన్ను నా దేవుడు రక్షించారు. రక్షించి అలా వదిలేయలేదు, తన పని కొరకు నన్ను పిలిచారు. పిలిచి ఏదో సాదాసీదాగా నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి సేవకునిగా దేవుడు నియమించారు. ఈ కారణాన్ని బట్టి, ఈ హేతువును బట్టి నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు. ఇక్కడ చెప్పండి, హేతువు మీకు అర్థమైంది కదా? రక్షించారు, పిలిచారు, నియమించారు. ఈ హేతువుని బట్టి శ్రమలు అనుభవించాడు ఆయన. అంటే అర్థం ఏంటి? పౌలు గారంతటి మహాభక్తుడికి కూడా జీవితంలోకి ఏమొచ్చాయి? శ్రమలొచ్చాయి. శ్రమలొచ్చాయి. ఇదేంటండి, అంతటి గొప్ప భక్తుడికి కూడా శ్రమలు వచ్చాయా అనుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఈ రోజుల్లో అయితే పాస్టర్ గారులకు కూడా ఒంట్లో తేడా చేస్తుందా, పాస్టర్ గారికి కూడా జబ్బు చేస్తుందా. ఒకసారి విన్నాను, పాస్టర్ గారు కూడా చనిపోతారా అన్నారు ఒకళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో మేము ఒక మరమ్యాన్స్, అదే మరమనుషులం, హీమ్యాన్స్, సూపర్ మ్యాన్స్ అనమాట అండి మేము వాళ్ళ దృష్టిలో. నేనేమంటున్నానంటే, మేమేమి మరమ్యాన్లవి, హీమ్యాన్లవి, సూపర్ మ్యాన్లవి కాదు, మామూలు మనుషులమే. మేము కూడా మామూలు మనుషులమే. పౌలు బర్నబా గారులు
లూస్త్రా అనే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో వారు పలికిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. అయ్యలారా, మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన నరులమే అన్నారు. పౌలు బర్నబా గారులంతటి గొప్ప భక్తి పొంగవులే ఏమంటున్నారు? లూస్త్రా ప్రాంతవాసులైన ద్యోపతి ఆరాధికులతో మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన, అంటే మేము కూడా మీలాంటి మనుష్యులమే అంటున్నారు. పౌలు బర్నబా గారులంతటి వారే మేము మీలాంటి మనుషులమే అన్నప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మేము ఇంకా మామూలు మనుషులం. నిజానికి వాళ్ళంత గొప్పవాళ్ళం కాదు. వారంత విశ్వాస పరిమాణం మాకు లేదు. వారు చాలా గొప్పవారు. వాళ్ళే మేము మామూలు మనుషులు అని చెబుతుంటే మేము ఇంకా సాదాసీదా మనుషులమే. కనుక పాస్టర్ గారు కూడా తేడా చేద్దంటే ఎందుకు చేయదు? మేము మామూలు మనుషులమే కదా. పాస్టర్ గారికి కూడా శ్రమలు వస్తాయంటే ఎందుకు రావు? శ్రమలు వస్తాయి. కనుక గుర్తుంచుకోండి. ఇంకా మీకు తెలియటానికి, ఏలియా గారు ఎటువంటి భక్తుడండి? ఏలియా గారు గొప్ప భక్తుడు. ప్రార్థించి ఆగమంటే వర్షం ఆగిపోయేది సంవత్సరాలు. కురవమంటే మళ్ళీ కురిసేది. అంత గొప్ప భక్తుడు. దేవుని సన్నిధిలో నిలిచి అనేక వ్యతిరేకులను గెలిచి దేవుని కొరకు వాడబడిన గొప్ప ప్రవక్త అతను. ఈ దైవజనుని గురించి యాకోబు గారి చేత పరిశుద్ధాత్ముడు ఏమని వ్రాయించారో తెలుసా? ఏలియా గారు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే అని వ్రాయబడింది వాక్యంలో. అంటే ఆయన కూడా మనలాంటి మామూలు మనిషే అని వాక్యం చెబుతుంది. అంత గొప్ప భక్తుడే మామూలు మనిషి అని వాక్యం చెబుతున్నప్పుడు మేమెంత, మా బ్రతికెంత? దైవజనులముగా ఉన్న మాకు మా జీవితాల్లో శ్రమలు రావా? వస్తాయి. విశ్వాసులుగా ఉన్న వాళ్ళ జీవితాల్లోకి శ్రమలు రావా? వస్తాయి. వ్యాధులు, ఇబ్బందులు రావా అంటే వస్తాయి. ఎలీషా గారి గురించి మర్చిపోతే ఎలాగా? ఎంత గొప్ప భక్తుడండి ఎలీషా గారు. గురువును మించిన శిష్యుడిగా పేరు గట్టించిన వ్యక్తి ఆయన. గొప్ప భక్తుడు ఎలీషా గారు. ఎంతో గొప్ప భక్తుడు ఆయన. దేవుడు అతన్ని ఎంత గొప్పగా వాడుకున్నారంటే, చనిపోయి శల్యములుగా మారిపోయిన తర్వాత కూడా దేవుడు ఆ భక్తుడి శల్యాలను సాధనంగా వాడుకున్నారండి. యుద్ధంలో సైనికుడు చనిపోయాడు. పాతిపెట్టే వీలు సరిగా సమయానికి లేక కాబోలు ఆ శవాన్ని తీసుకొచ్చి ఎలీషా గారి సమాధిలో ఉంచారండి. ఇలా సమాధిలో ఇలా ఉంచి ఇలా తిరిగారో లేదో తప్పన వాళ్ళు లేచి, ఆగండి నేను వస్తున్నాను అన్నాడు. ఇదేంటిది? ఎలీషా గారి యొక్క శల్యములను, ఎముకలను తాకిన ఆ శవం జీవంతో తిరిగి లేచేలా దేవుడు చేశారు. అంత గొప్ప భక్తుడండి, దేవుని భక్తుడు. ఎవరు? ఎలీషా గారు. మీకు తెలుసా, అంత గొప్ప భక్తుడైన ఎలీషా గారు వ్యాధి చేత బాధపడి చనిపోయాడు. పాస్టర్లకు కూడా రోగాలు వస్తాయంటే ఎందుకురా? అందరికీ వస్తాయి. క్రైస్తవ మార్గంలో కొనసాగుతున్న వాళ్ళకి వస్తాయి. బయటోళ్ళకి రావంటే వాళ్ళకే వస్తాయి. కానీ మనం గ్రహిస్తాం. లోకస్తులు గ్రహించరు, కానీ మనం గ్రహిస్తాం. కానీ గమనించండి, ఇరుకు మార్గం కదా మనం ప్రయాణించేది. క్రైస్తవ మార్గం ఏ మార్గం? ఇరుకు మార్గం. నరకానికి పోయే మార్గం ఏ మార్గం? విశాల మార్గం. ఇరుకు మార్గంలో శ్రమలు సంభవిస్తాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు పలు హింసలు పొందుదురు అని వాక్యం చెబుతుంది. ప్రార్థన, దర్శన, పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు అంటారు, 127 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి గొప్ప సేవ చేసిన దైవజనుడు అంటారు, శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అన్నాడు ఆయన. నిందకి 100, అవమానానికి ఆభరణము, అనుగ్రహించే దేవుడు మన దేవుడు అన్నారు ఆయన. నేనంటాను,
క్రైస్తవులు అనే మాటలోనే క్రై అనే శబ్దం ఉంది. మొదటిగా క్రైస్తవులు అనే మాటలోనే క్రై అనే శబ్దం ఉంది. క్రై అంటే అర్థం ఏడుపు అని ఆంగ్ల భాషలో. స్తవులు అంటే స్తుతించేవారు అనే భావం వస్తుందండి. క్రైస్తవులు అంటే అర్థం కన్నీటి లోయల గుండా ప్రయాణిస్తూ కూడా క్రీస్తుని స్తుతించగల సమర్థులు క్రైస్తవులు. కనుక శ్రమలకు మనం ఎందుకు వెరవాలి, శోధనలకు మనం ఎందుకు జడవాలి, వ్యాధులకు ఎందుకు మనం కృంగాలి? దేవుని వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలి. స్తోత్ర. ఎందుకు జంకటం? జంకకూడదు, జడేయకూడదు. కనుక పౌలు గారంతటి మహాభక్తుడికే జీవితంలోకి ఏమొచ్చినాయట? శ్రమలు. మీకు తెలుసా, పౌలు గారికి గ్లకోమా అనే కంటి జబ్బు ఉండేది. దాని పేరు గ్లకోమా. కంటి సంబంధమైన వ్యాధి ఉండేది ఆయనకి. ఆయనని సంఘస్థులు ఎంత అభిమానించేవారంటే కన్నులు ఓడబెరికి ఆయనకి ఇవ్వటానికి కూడా వెనకంజ వేయలేదట. అయ్యా మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నామని. కనుక గమనించండి, ఆయనకి గ్లకోమా వ్యాధి ఉండేది. గ్లకోమా అంటే కంటి సంబంధమైన వ్యాధి. కండ్ల కలకలు ఎప్పుడన్నా చూసారా వాటిని? కండ్ల కలకలు పూర్వం నా చిన్నతనంలో ప్రతి సంవత్సరం వస్తూ ఉండేయండి, ఇప్పుడు లేవు పెద్దగా. కండ్ల కలకలు. ఈ కండ్ల కలకలు అనే వ్యాధి ఎప్పుడూ కూడా మనిషికి ఉండిపోతే కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి, కళ్ళమట నీళ్లు కారుతూ ఉంటాయి, కళ్ళు పుసులు కడుతూ ఉంటాయి. అది ఎప్పుడూ ఉండిపోతే దానిని గ్లకోమా వ్యాధి అంటారు. మీకు అర్థం కావటానికి ఇలా చెప్పాను. అలాంటి వ్యాధి ఉంది పౌలు గారికి. ఎంత గొప్ప భక్తుడైనా కళ్ళమట కారుతున్న నీళ్లను తుడుచుకోవటానికి చేతి రుమాల దగ్గర పెట్టుకునేవాడు. ఆ చేతి రుమాలతో ఇలా కన్నీళ్లను తుడుచుకుని కళ్ళను తుడుచుకుని అలా ప్రక్కన పెడితే విశ్వాసంతో ఆ చేతి రుమాల్ని ముట్టిన వాళ్ళకి స్వస్థత వస్తూ ఉండేదండి. అంత గొప్ప భక్తుడైన బైబిల్లో ఉంది. చేతి రుమాల్ని ముడితే స్వస్థత వచ్చింది. అందుకని చాలామంది కర్చీఫ్లు అవి అమ్ముతూ ఉంటారు చూసారా. కానీ గ్రహించవలసిన మాట ఏంటంటే, మనం పౌలు గారి చేతి రుమాల్లో పౌలు గారి యొక్క కన్నీళ్ళు ఉన్నాయి. వీళ్ళు అమ్మే చేతి రుమాల్లో గంజి ఉంటుంది. గంజి కొత్త కర్చీఫ్లు కదండి, గంజి ఉంటుంది, అదే తేడా. కాకపోతే వీటిని బట్టి పౌలు గారి చేతి రుమాల్ని ఆధారంగా చేసుకుని ఈ చేతి రుమాలను అమ్మవచ్చా అంటే నిజానికి అమ్మకూడదు, అంత అవసరం లేదు. కనుక చేతి రుమాలను ముడితే స్వస్థత వచ్చేదండి. పౌలు గారి చేతి రుమాలను ముడితే. అంత గొప్ప భక్తుడు, దైవభక్తుడు పౌలు గారు. అంత గొప్ప భక్తుడికి ఏ వ్యాధి ఉందని చెప్పాను? గ్లకోమా. అది అతని జీవితంలో శ్రమ కాదా అండి? ఒకసారి అడిగాడు దేవుణ్ణి, దేవా ఏంటి శ్రమ నాకు, ఏంటి బాధ, ఈ ముళ్ళు ఏంటి అని అడిగితే ప్రభు అన్నారు, నీ బలహీనతలో నా కృప నీకు చాలన్నారు. ఏమిటో తెలుసా కృప? ప్రసంగించటానికి మొదలుపెట్టిన వెంటనే ఆ కంటి జబ్బు అతని నుండి తొలగిపోయేదటండి. కళ్ళు ఎర్రగా ఉండేవి కాదు, కళ్ళమట నీళ్లు కారేవి కాదు. ఎప్పుడైతే ప్రసంగం ముగించి ఆమెన్ అని ఆపేశారో వెంటనే మళ్ళా కళ్ళమట నీళ్లు కారుతూ ఉండేవట. అందుకనే సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అనేటువంటి మాట కూడా ఆయన పలుకుతారు. బైబిల్ చెబుతోంది, వాక్యము ప్రకటించుట యందు పౌలు ఆతృత కలిగిన వాడని లేఖనం చెబుతుంది. ఎందుకంటే ప్రకటించే అంతసేపు ఆ వ్యాధి అతనికి ఉండేది కాదట. అది బలహీనతలో దేవుని కృప. బ్రతుకంతా మోస్తూనే ఉన్నాడు. కళ్ళ వెంబడి ఆ కళ్ళకు పట్టిన పొరలు రాలిపోయినట్లుగా చూస్తాం కదండి అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో. అప్పటి నుండి కూడా ఆ బలహీనత ఉందండి ఆయనకి. అయినా ఆ బలహీనత పరిచర్యకు అతనికి ఆటంకం కాలేదు. కనుక శ్రమ ఉంది. పౌలు గారి జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. పౌలు గారి జీవితంలో ఏంటండి, ప్రభు మార్గంలో కొనసాగే ప్రతి ఒక్కరి జీవితంలోనికి శ్రమలనేవి అనుమతించబడతాయి. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుడు పరిశోధించబట్టి వస్తాయి. బాగా వినండి, శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలో కంటే దేవుడు పరిశోధిస్తారు గనుక. మీకు తెలుసుగా మన దేవుడు పరిశోధించే దేవుడు. మీకు తెలియటానికి చెప్తాను. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోండి. తర్వాత అక్కడ ఇలా ఉంటుంది, ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును
పరిశోధించను అనే మాట ఉంటుంది. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించారని వాక్యం చెబుతుంది. ఆ సంగతులు జరిగిన తర్వాత అని ఉంది. బాగా వినండి. దేవుడు ఎందుకు పరిశోధిస్తారు తన భక్తుల్ని, దేవుడు ఎందుకు పరిశోధిస్తారు తన విశ్వాసుల్ని అంటే, ఒకటి, అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు, నీ మనస్సు దేవుని పైన ఉందా లేదా తెలుసుకోవటానికి. రెండు, ఇంకా ఎన్నో నీకు అనుగ్రహించటానికి దేవుడు పరిశోధిస్తారు. మూడు, నీ విశ్వాసాన్ని మెరుగుపెట్టడానికి దేవుడు నన్ను మనల్ని పరిశోధిస్తారు. ఈ మూడు కారణాల చేత దేవుడు పరిశోధించి శ్రమల కొలిమిని మన బ్రతుకులోకి అనుమతిస్తారు. ఇది విషయం. ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రాహాము గారిని పరిశోధించారట. ఏ సంగతులు? కల్దీల ఊరు అనేటువంటి పట్టణములో, నన్నారు అనేటువంటి చంద్రదేవుని గుడిలో నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి వచ్చేటువంటి పూజారుల వంతుకు చెందిన ఒక పూజారిగా ఉన్న తెరాహు గారి కుమారుడు అబ్రాము పూజారి కుమారుడిగా బ్రతుకు కొనసాగిస్తున్న రోజుల్లో, అన్యార్పితములైనవి తిని బ్రతుకుతున్న రోజుల్లో, కల్దీల ఊరు అనే ప్రాంతంలో చంద్రారాధికుడిగా బ్రతుకుతున్న అబ్రాముని, అనగా అబ్రాహాము గారి యొక్క మొదటి పేరు అబ్రాము గారిని దేవుడు దర్శించారు, అతనితో మాట్లాడారు. నేను చూపించే ప్రాంతమునకు వెళ్ళమని చెప్పారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నారు. నిన్ను దూషించే వారిని శపిస్తాను, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అన్నట్లుగా దేవుడు మాట్లాడి బలపరిచి భరోసా ఇవ్వగా అతడు ఆ ప్రాంతాన్ని విడిచి దేవుని కొరకు వేరుగా వచ్చారు. దేవుడు అతనితో మాట్లాడారు, దేవుడు అతన్ని పిలిచారు, దేవుడు అతన్ని ఏర్పరిచారు, దేవుడు అతన్ని ఒక జనాంగానికి మూలపురుషుడుగా నియమించారు, దేవుడు అతన్ని తన స్వప్రాంతం నుండి వేరుపరిచారు, ఏర్పరిచారు, అతని పేరు మార్చారు, అతని తీరు మార్చారు, అతన్ని ఆశీర్వదించారు, అతనికి ఇస్తానని దేవుడు చెప్పిన వాగ్దాన పుత్రుని కూడా అనుగ్రహించారు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించారు. ఎందుకు? అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు మన దేవుడు. ఇవ్వవలసినవన్నీ జీవితంలో ఇచ్చి పరిశోధిస్తారు. నీ మనస్సు ఆయన పైన ఉందా లేదా, ఆయన పైన నీకు భయభక్తులు ఉన్నాయా లేదా, నువ్వు ఆయన విధులను మార్గములను ఆయనను ప్రేమిస్తున్నావా లేదా తెలుసుకోవటానికి దేవుడు పరిశోధిస్తారు. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించారు. ఈ పరిశోధనలో అతను నిలిచాడు, గెలిచాడు. దేవుడు కూడా ఎలా పరిశోధించారు? నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి అనలా. నిజానికి ఆయన బలి కోరడు, బలియు అర్పణ కోరే దేవుడు ఆయన కాదు. పరిశోధించడానికి అలా మాట్లాడారు. ఆయన నీ కుమారుని తెచ్చి బలి అని అనలా. అలా అంటే ఇష్మాయిల్ని తెచ్చి ఇచ్చేది మనోడు. దేవుడు క్లియర్గా చెప్పారు, నీకొక్కగానొక్క కుమారుడైన నీవు ప్రేమించుచున్న, ఆ పదానికి నీవు ప్రేమించుచున్నా అంటే దేవుడు గ్రహించారు ఏమని, కొద్దిగా నా పైన ఉన్న ప్రేమ తన కుమారుడి వైపు డైవర్ట్ అయిపోయింది. ప్రభువు గ్రహించారు, పరిశోధించారు. నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి నాకు బలిమ్మన్నారు. ఈ పరీక్షలో అతడు నిలిచి గెలిచాడు, తిరిగి తన కుమారుణ్ణి పొందుకోగలిగాడు, దేవునితో మంచి మాట పొందుకోగలిగాడు, దేవుని ద్వారా ఒక మంచి కితాబు పొంది తిరిగి తన ప్రాంతానికి అతడు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశోధనకు నిలిచి గెలిచాడు అతను. అంతేకాదు, అన్నీ ఇచ్చి పరిశోధించిన దేవుడే పరిశోధన తరువాత ఇంకా ఎన్నో ఇచ్చారు తెలుసా. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే, 22వ అధ్యాయం 1వ వచనంలో పరిశోధించిన దేవుడు 24వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి, అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, యెహోవా అబ్రాహామును అన్ని విషయములలోనూ, అన్ని విషయాల్లోనా కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాలు అంటే కొరత కొదువ లేని ఆశీర్వాదాన్ని అబ్రాహాము గారికి దేవుడు అనుగ్రహించారు. ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, దేవుడు అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు, ఒకటి. రెండు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధిస్తారు. ఈ రెండు అర్థమైనాయి కదా. అలాగే యోబు గారిని కూడా దేవుడు అన్నీ ఇచ్చి పరిశోధించారు, పరిశోధన తర్వాత ఇంకా ఎన్నో అతనికి ఇచ్చారు. ఇది దేవుని యొక్క విధానం. ఇచ్చి పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో
ఇవ్వటానికి పరిశోధిస్తారు. ఈ రెండు క్లియర్ కదా మీకు? రైట్. మూడవది, మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి దేవుడు పరిశోధిస్తారు. అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై సంఘములకు రాసినటువంటి 2 పత్రికలలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్న తర్వాత 6-7 వచనాలు కూడా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరించబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఇది కారణమగునన్నాడు. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, రక్షణ పొందారు ఆనందిస్తున్నారు, ఆశీర్వాదం పొందారు ఆనందిస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు ఆనందిస్తున్నారు, స్వస్థత పొందారు ఆనందిస్తున్నారు, ఇలా దేవుని వద్ద నుండి ఎన్నో పొందుకుంటున్నారు ఆనందిస్తున్నారు. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చారు ఆనందిస్తున్నారు. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అంటే అక్కడ హాని. ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి, చెప్పండి దేన్ని బట్టట? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. కొంచెం కాలం దుఃఖం కలుగుద్ది. ఎక్కువ కాలమా కొంచెం కాలమా? అది గ్రహించాలి. కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరించబడుతున్నది కదా అన్నాడు. అంటే బంగారం, సువర్ణం అంటే బంగారం. బంగారం నశించిపోతుందంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తా మీకు. బంగారు వస్తువులు కొన్నప్పుడు తలత్తరలాడుతూ ఉంటాయి, కళక్కలలాడుతూ ఉంటాయి. కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు బంగారపు వస్తువులు వాడిన తర్వాత మన ఒంటిలో నుండి బయటకు వచ్చేటువంటి మట్టి ఉంటుందిగా, స్వేద గ్రంథుల ద్వారా ఈ మట్టి వాటికి పట్టేసి బయట ఉన్న దుమ్ము దోగరా కూడా పట్టేసి వాటి యొక్క కళ తప్పిపోతుంది. ఆ తళుకు జిలుగులు పోతాయి, ఆ మెరుగు పోద్ది, బంగారం కళావిహీనంగా తయారవుద్ది. అప్పుడు మస్టు పట్టింది బంగారానికి అని పెంటలో పడేస్తామా, చెత్తలో వేసేస్తామా? లేదు. జాగ్రత్తగా స్వర్ణకారుని వద్దకు తీసుకువెళతాం. బంగారం పని చేసే ఆయన స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్తాం. అతను ఏం చేస్తాడు? ఆ బంగారానికి ఏ పరిశ్రమ చేయాలో అదంతా చేసి దానిని అగ్నిలో కాలుస్తాడు. ఎప్పుడైతే అలా కాల్చాడో కొలిమిలో మస్టంతా తొలగిపోయి బంగారానికి తిరిగి మెరుగు వస్తుంది, తలత్తరలాడుతూ ఉంటుంది, కళక్కలలాడుతూ ఉంటుంది, మంచి జిగేలమంటుంది, ఒక మాటలు చెప్పాలంటే. అలాంటి మెరుగు బంగారానికి రావటానికి అగ్ని పరీక్ష ఎంత అవసరమో, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసానికి శ్రమల కొలిమి అవసరం. శ్రమల కొలిమికి మీ విశ్వాసం నిలిస్తే, గెలిస్తే, ఫలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనగా 2వ రాకడలో మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఈ శ్రమల కొలిమే కారణమవుద్దంటాడు. అది విషయం అక్కడ. కనుక నేనేం చెబుతున్నాను దేవుని పనివాడిగా మీకు అంటే, శ్రమలు మనకు అవసరం, దేవుని పరిశోధన మనకు అవసరం. దావీదు గారంతటి మహాభక్తుడు 139వ కీర్తనలో అంటాడు, నన్ను పరిశోధించయ్యా అని అడిగాడండి. భక్తుడే పరిశోధించమని అడిగినప్పుడు మనం అడగకపోతే ఎలాగా? శోధనకు, పరిశోధనకు, శ్రమలకు, నిందలకు భయపడకూడదు ఎప్పుడూ కూడా. ఇంకా మీకు చెప్పనండి, మత్తయి సువార్త అనగా మత్తయి గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదువుకుంటే, యేసు ప్రభువు వారు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డారు. ఎందుకు కొనిపోబడ్డారు అక్కడ వ్రాయబడి ఉంది, శోధింపబడుట కొనిపోబడ్డారట ఆయన. అంటే శోధనకు దూరంగా పారిపోలే ఆయన, శోధన దగ్గరకి ఆయన వెళ్ళి శోధింపబడటానికే వెళ్ళాడనే వాక్యం చెబుతోంది. కనుక ఎందుకు మనం భయపడాలి, జంకాలి, వెరవాలి? అవసరం లేదు కదా. కనుక పరిశోధన మనం కోరుకోవాలి, దేవుని పరిశోధన మనకు కావాలి. దేవుడు మనల్ని పరిశోధించటం మనకే మంచిది. స్తోత్రం. ఎందుకంటే శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. కనుక పరిశోధన మనకు అవసరమే, పరిశోధన మనకు కావాలి. ఇది మన బ్రతుకులకు ఎంతో గొప్పను మెప్పును తీసుకొస్తుంది. ప్రభు దగ్గర గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ స్నేహితులారా, ఈ మాటలు గమనిస్తున్నారా?
మన విశ్వాసానికి మెరుగు పెట్టడానికి దేవుడు మనల్ని పరిశోధించి శ్రమల కొలిమిని మన బ్రతుకులోనికి అనుమతిస్తారు. ఎన్ని కారణాలు చెప్పాను? 3. కనుక దేవుడు పరిశోధించి శ్రమల కొలిమిని అనుమతిస్తే మనం ఆనందంగా స్వీకరించినప్పుడు మనం నిలుస్తాం, ఫలిస్తాం, గెలుస్తాం. శ్రమల వెనుక సిరులను పొంది దేవుని కొరకు జీవిస్తాం. పౌలు గారి జీవితం ఒక గొప్ప ఆధారం, మనకి ఉదాహరణ. ఆయన ఏమన్నారు? ఆ హేతువు చేత నేను ఈ శ్రమలను. చూసారా, ఆ భక్తుడికి ఇంకా మెప్పు, మహిమ, ఘనత దేవుని ఎదుట రావటానికి దేవుడు అతన్ని పరిశోధించారు. అతని బ్రతుకులోనికి, అంటే పౌలు గారి బ్రతుకులోనికి దేవుడు శ్రమల కొలిమిని అనుమతించారు. శ్రమల కొలిమిని పౌలు గారు ప్రేమగా స్వీకరించాడు. శ్రమల కొలిమిని అనుభవిస్తూ ఆయన అన్నారు, ఆ హేతువు చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను. నిక్కర్చిగా క్రైస్తవ జీవితం జీవించాలి అనుకునే ప్రతి ఒక్కరి బ్రతుకులోనికి శ్రమలు వస్తాయి. కోరుకోవాలి, వాటిని. అర్థమవుతుందండి? కోరుకోవాలి. అందుకనే శ్రమలకు ఎప్పుడూ మీరు భయపడకండి. ఈ ఉపవాస ప్రతిష్ఠిత వ్రతదిన కూడికలు అనబడిన దైవ సహవాస సభల్లో మీకు చెబుతున్నాను, శ్రమలకు ముందు భయపడటం మానేయండి. ఒకవేళ భయపడుతున్నావా, అమ్మోయ్ బాబోయ్ నా వల్ల కాదంటున్నావా, ప్రభు ఏమని రాయించారో తెలుసా బైబిల్లో? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మీకు ఎక్కువేం కలగట్లేదు, అది కూడా బాబోయ్ మా వల్ల కావట్లేదని మీరు అనుకుంటే తప్పించుకునే మార్గాన్ని దేవుడు పక్కనే పెట్టారని రాయించారండి పత్రికా పాఠంలో పౌలు గారి చేత. తప్పించుకునే మార్గం ఏంటో తెలుసా? ప్రభువైన యేసువారే మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కంగారు పడక్కర్లా. శ్రమల కొలిమిని అనుమతించిన దేవుడే శ్రమల నుండి నిన్ను తప్పించే దేవుడు. కనుక కంగారు పడద్దు. ముందు శ్రమలకి కంగారు పడకూడదు. భక్తుడు మనకు మాదిరి. భక్తుడు శ్రమలను అనుభవించాడు. హేతు అర్థమైంది కదా. తర్వాత రెండవది ఏమిటి? శ్రమలను అనుభవించాడు. మొదటి మాటలో, మొదటి భాగంలో ఈ పాఠాలు. కనుక నన్ను దేవుడు రక్షించారు, మిమ్మల్ని దేవుడు రక్షించారు. మనందరినీ దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారు. నన్ను తన సేవకు దేవుడు పిలిచారు. ఏమండి, మిమ్మల్ని సంఘములో దేవుడు భక్తులుగా నియమించారు. నన్ను తన పని కొరకు దేవుడు నియమించారు. మనమందరం రక్షింపబడిన వాళ్ళమే, మనమందరం పిలవబడిన వాళ్ళమే, మనమందరం నియమింపబడిన వారమే. ఈ హేతువును బట్టి మన బ్రతుకులోకి అనుమతించబడే ప్రతి శ్రమను మనం అనుభవించి శుద్ధ సువర్ణంగా మన విశ్వాసము వెలుగొందేలాగా మనం ముందడుగు వెయ్యాలి. దేవుని కొరకు నిలిచి గెలిచి ఫలభరితమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి. ఈ భూమిపైన మూసిన కన్నులు ప్రభు చెంత మనం తెరవాలి. కిరీటాన్ని పొందే స్థాయికి మనం ఎదగాలి. స్తోత్రం. దానికి మాదిరి ప్రభు అయిన యేసు వారు. ఆ తర్వాత మాదిరి అయిన పాదిరి భక్తుడు పౌలు గారు. ఓకేనండి. కనుక ఆయన ఆ హేతువును బట్టి శ్రమను అనుభవించాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రెండవది ఏమిటంటే ఏమన్నారండి? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడనను. బాగా వినండి. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు ఎదురవుతున్నా, వ్యతిరేకతలు లేస్తున్నా, ఆటంకవాదులు అడ్డుపడుతున్నా, నేను సిగ్గుపడను, సిగ్గుపరచబడను. ఎందుకు నేను సిగ్గుపరచబడను? నేను సిగ్గునందనంటే నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు. రెండో విషయం ఏంటంటే నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును అన్నాడు. ఈ మాట మనం కూడా చెప్పగలగాలి. మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరుగుదుమా? అదేంటండి అంత మాట అన్నారు? నమ్మిన దేవుణ్ణి ఎరుగకుండానే క్రైస్తవ్యంలో కొనసాగుతున్నామా అంటారు. మీకు తెలుసా కొలస్సీ సంఘానికి క్రీస్తు ఎంత గొప్ప దేవుడో తెలియదని? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి 9వ వచనం వరకు చదివేసుకున్న తర్వాత ఇప్పుడు కాదు, అక్కడ ఉన్న కొంత వృత్తాంతం మీకు చెబుతాను. మీ కొరకును లౌదికీయ వారి కొరకును నేను ప్రార్థనలో పోరాడుచున్నాను. ఏ విషయమై పోరాడుతున్నానంటే
దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మీరు స్పష్టముగా ఎరుగవలనని, మీ హృదయముల యందు మీరు ఆదరణ పొందవలనని, ఎవడూ మిమ్మల్ని చెరపట్టకూడదని మీ కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నానన్నాడండి భక్తుడు. అంటే అర్థం ఏమిటండి? కొలస్సి సంఘానికి దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఎంత గొప్ప దేవుడో స్పష్టంగా తెలియదు అనటానికి ఇంకో రుజువేంటో తెలుసా? ఆ రోజుల్లో గ్నోస్టిజం అనేటువంటి ఒక భయంకరమైన దుర్బోధ ఉండేది. గ్నోస్టిజం అనే దుర్బోధ, అది దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ. ఈ దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ కొలస్సి సంఘానికి తెలియపరచబడింది. కొంతమంది ఆ చెడు విత్తనాలు విత్తారు కొలస్సి సంఘంలో. వెంటనే కొలస్సి సంఘం ఆ దుర్బోధను రిసీవ్ చేసుకుంది. కొలస్సి సంఘం దుర్బోధ పాలయ్యింది. కొలస్సి సంఘం యేసు ప్రభువు వారిని దూతల్లో ఒక దూతగా చూడటం మొదలెట్టిందండి. అంత త్వరగా మోసపరచబడిందంటే, అంత త్వరగా దుర్బోధను నెత్తికెక్కించుకుందంటే సత్యబోధ సంఘానికి తెలియదు. సత్యస్వరూపి అయిన క్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన దైవత్వం ఆ సంఘానికి తెలియదు. అందుకనే దుర్బోధ పాలైపోయింది. ఆ దుర్బోధను కోకటి వేళ్లతో పెగలించటానికి, దుర్బోధకపు కుక్కల కంఠాలు తెగ నరకటానికి వ్రాయబడిన పత్రికాస్త్రం కొలస్సీ పత్రిక. 9వ వచనంలోకి వచ్చేసరికి, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని వ్రాశారు భక్తుడు. స్తోత్ర. కనుక మీరు గమనించాలి, కొలస్సి సంఘానికి, లౌదికీయ సంఘానికి దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఎంత గొప్ప దేవుడో స్పష్టంగా తెలియదు అని చరిత్ర చెబుతోంది. మరి మన బ్రతుకేమిటి? యేసు ప్రభువు వారి వెంటే ఉంటూ, యేసు ప్రభువు వారి వెంటే సంచరిస్తూ, యేసు ప్రభువు వారు చేసే బోధలు వింటూ, యేసు ప్రభువు వారు చేసే అద్భుతాలు కళ్ళారా చూస్తూ, ఆయన పెట్టేటువంటి రొట్టె ముక్కలు, చేప ముక్కలు బొగ్గలాడుచుకుంటా మెక్కుతూ తిరిగిన సీమోను పేతురు గారు ఒకసారి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడండి. ఆ ప్రాణభయం చేత బొంకాడేమో అంటారు. నిజమే, అది నిజమే, కాదంటలా. కానీ మీకు తెలుసా, అంతగా ప్రభువు వెంట తిరిగిన అతను, కొన్నిసార్లు నీవు దేవుని పరిశుద్ధుడవు, క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చిన అతనికి యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలియదని మీకు తెలుసా? ఇదేంటండి, పేతురు గారికి కూడా తెలీదా? అవును, తెలియదు. కనుకనే కత్తి దూసి మల్కు అనేవాడి చెవిని నరికాడండి. ప్రభు అప్పుడు గద్దించారు అతన్ని, వరలో పెట్టమన్నారు కత్తిని. గద్దించి ఏం చెప్పారో తెలుసా? నేను కోరుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తుంది అన్నారు. అంటే తన యొక్క మహాశక్తిని గురించి యేసు ప్రభువు వారు సీమోను పేతురుకి చెప్పుకోవలసి వచ్చింది. ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే, ఆయన ఎంత గొప్ప దేవుడో సీమోను పేతురు గారికి తెలియదు. అందుకునే కత్తి దూసి ఖండించాడు చెవిని. పేతురు గారి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గనక నేను కత్తి దూసి కలగజేసుకుని కదం తొక్కి ఖండించకపోతే యేసు వారికి రక్షణ లేదని మనోడు ఫీలింగ్. ఇప్పుడు నేను కలగజేసుకోకపోతే ఈయన కాపుదల లేదని ఫీలింగ్ మనోడిది. అంటే సూర్యుడికి టార్చ్ లైట్ వేస్తున్నాడు, అది తెలియకే కదా. అప్పుడు ప్రభు అన్న, రాగాగు, వరలో పెట్టు కత్తిని అని తన మహాశక్తిని గురించి చెప్పుకున్నారు ఆయన. పేతురు, నేను కొట్టక్కర్లా, కోరుకుంటే వచ్చి కొట్టి చంపేస్తారు వీళ్ళని. నేను కోరుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం దిగొస్తుందని ప్రభు అన్నారు. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువదైన సైన్యం, ఎక్కువ అనే లెక్కన పక్కన పెట్టండి, 12 సేనా వ్యూహాన్ని లెక్క కట్టండి. వ్యూహమునకు 6000 మంది యోధులు అని వ్రాయబడి ఉంది బైబిల్లో. 12 వ్యూహాలు కదండి, 12 సేనా వ్యూహాలు, 12 ఆరులు 72. నేను కోరుకుంటే 72,000 దూతలు, ఒక్కసారి అలా కోరుకుంటే చాలు 72,000 దూతలు దిగొచ్చి మొదలెడతా యుద్ధాన్ని.
ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపాడని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపినప్పుడు 72,000 దూతలు దిగివచ్చి కత్తి దూసి నరకటం మొదలు పెడితే రక్తపు టేరులు పారుతాయి. ప్రపంచంలో ఎవరు మిగలరు. నేను కోరుకుంటే ఇలా జరుగుద్ది, అలా చేయలే ఆయన, కోరుకుంటే చాలు ఇలా జరుగుద్ది. కోరుకోలా, కానీ తన మహాశక్తి ఎంత గొప్పదో పేతురు గారికి చెప్పుకోవలసి వచ్చిందంటే పేతురు గారు దేవుని శక్తిని తక్కువ అంచనా వేశాడు. కారణం, ప్రభు ఎంత గొప్ప అత్యున్నతుడో ఇతనికి తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తరువాతే అర్థమైంది విషయం. అతనికి తెలియదు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఆయన తిరిగి లేచి తనను తాను కనపరుచుకున్న తర్వాత కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు మనోడు. ఈయన వెళ్ళిపోయాడు, పక్క వాళ్ళు కూడా పట్టుకుపోయాడు. చూసారా, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలియదండి సీమోను పేతురు గారికి. మరి మనం ఎంత, మన బ్రతికెంత ఆలోచన చేయండి. ఓప్ని ఫినెహాసులు ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో మనకు వాళ్ళు కనపడతారు. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. యెహోవాను ఎరుగని వారై. ఇదేంటి, వీళ్ళు దైవజనుని కుమారులు కదా ఇద్దరు. వీళ్ళిద్దరూ దైవజనుని కుమారులు, వీళ్ళిద్దరూ దేవుని సేవలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా యాజకులై ఉండి యెహోవా ఎవరో తెలియదు అట్లా. ఏదో వంశపారంపర్యంగా సేవ వచ్చేసింది, వ్యక్తిగతంగా ప్రభుతో వాళ్ళకేమీ అనుబంధం లేదు. వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి వీళ్ళ యాజకులు అయిపోయారు అంతే. ఎంత వింతో చూడండి. వీళ్ళకి తెలియదు, అనుభవం లేదు, వీళ్ళకి దేవునితో సత్సంబంధం లేదు. వీళ్ళకి మా నాన్న పాస్టర్, మేమిద్దరం కూడా పాస్టర్లమే, అది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళకి వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధం లేదండి. అందుకని వీళ్ళు చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉండేవారు. గుడారం దగ్గరకు వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. దేవునికి చెందవలసిన మాంసాన్ని ఉడుకుతుండగానే కొంకెలతో గుచ్చి రప్పించుకుని తినేస్తూ ఉండేవారు. అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారు, నీచంగా ఉండేవారు. కారణం, యెహోవా ఎవరో వాళ్ళకి తెలీదు. అందుచేతన యుద్ధ రంగంలో కుక్క చావు చచ్చారండి వాళ్ళు. మేము సేఫ్ అండి, మాకు యుద్ధాలు గట్టా లేవుగా అంటారేమో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది, నరుని కాలము భూమి మీద యుద్ధకాలము కాదా అని. నరుని కాలం అంటే నరుని జీవితకాలం. నరుని యొక్క జీవితకాలం భూమి మీద యుద్ధంతో సమానం. ఈ యుద్ధంలో మనం గెలవాలి, నిలిచి గెలిచి ఫలభరితంగా దేవుని కొరకు ఉండాలి. స్తోత్రం. కనుక యుద్ధం లేదనుకోకండి, మనం బ్రతికే ఒక పోరాటం. ఈ పోరాటంలో గెలవాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకి తెలిసి ఉండాలి. మనెఫ్తా అనే ఫరో అంటాడు. మనెఫ్తా ఆ ఫరో పేరు గుర్తుంచుకోండి. యోసేపును ఎరుగని ఒక రాజనుందా, వాడి పేరు 2వ రామ్సెస్. చూడండి ఎంత విచిత్రం అంటే, యోసేపును ఎరుగని ఒక రాజు అని ఉంటుంది బైబిల్లో. వాడి పేరు రామ్సెస్, 2వ రామ్సెస్. వీడికి యోసేపు ఎవరో తెలియదండి. ఆ తర్వాత ఇంకో ఫరో వచ్చాడు వీడి తర్వాత, వాడికి యెహోవా ఎవరో తెలియదు. ఒకడికేమో భక్తుడు ఎవరో తెలియదు, ఇంకొకటికి భగవంతుడు ఎవరో తెలియదు. ఈ మనెఫ్తా అనే ఫరో అంటాడు, 2వ రామ్సెస్ తర్వాత వచ్చిన మనెఫ్తా అనే పేరు కలిగిన ఫరో అంటాడు, యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. వాడికి నిజంగా తెలియదు. ఎందుకంటే వాడికి నల్లి దేవుడే, పిల్లి దేవుడే, కనుక నిజంగా వాడికి తెలియదు. తెలియదు గనుక తెలియదన్నాడు గనుక తెలిసొచ్చేలా దేవుడు చేశాడండి. తెలిసొచ్చేలా చేసి అప్పుడు జనాంగాన్ని తీసుకెళ్లారు. అందుకనే వాడి మనస్సుని దేవుడు పదే పదే కఠినపరిచేవారు. ఊరికే కాదు, విషయం వాడికి తెలిసేలా చేద్దామని. వాడికి నిజంగా తెలియదు. మరి ఓప్ని ఫినెహాసుల పరిస్థితి ఏమిటి? సీమోను పేతురు గారి పరిస్థితి ఏమిటి? కొలసి సంఘం, లౌదికేయ సంఘం, ఇలాంటి ఉద్దండ పిండాలకే ప్రభు ఎవరో తెలియక నానా తిప్పలు పడ్డారని వాక్యం అంటోంది కదా. మరి మన పరిస్థితి ఏమిటి? మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరుగుదుమా?
మనము నమ్మిన దేవుణ్ణి మనం ఎరుగుదుమా? పౌలు గారు అంటారు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అన్నాడు. అలా పలకగలిగే స్థాయి మనం కలిగి ఉన్నామా? నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, మన కొరకు తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు. నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, మన కొరకు తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు. యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నా యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నే నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, మన కొరకు తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు. స్తోత్ర. మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరిగిన వారంగా ఉండాలి. ఎరుగుదువా? ప్రియుని కన్నా నీ ప్రియుని, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే సంఘం ఆదివారం ఆరాధనకి వెళ్ళి అయ్యగారిని అడిగొచ్చి చెప్తాను అందా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగిన వాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన నావాడు నా ప్రియుడు. మదిలో నిన్నే తలంచుచున్నాను, నావాడు నా ప్రియుడు. మదిలో నిన్నే తలంచుచున్నాను, ఓసారి కనిపించి నీ దారి చూపించవా? ఓసారి కనిపించి నీ దారి చూపించవా? యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము. హల్లెలూయా. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడు అనే సంఘం చెబుతుందండి. బా, అలా మనం చెప్పగలమా ఈ రోజున? ప్రభు ఎంత గొప్ప దేవుడు. మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరిగిన వారంగా ఉండాలి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని వాక్యం చెబుతోంది. మనము నమ్మిన దేవుణ్ణి మనము ఎరుగకుంటే మనం నిత్య జీవాన్ని పొందలేము. ఎరిగి ఉండాలి. ఎరుగకుంటే నరకానికి పోతాం, ఎరిగి ఉంటే పరలోకానికి చేరతాం. ఆయన ఎంత గొప్ప దేవుడు నీవు ఎరుగుదువా? ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడు యేసు ప్రభువు వారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు యేసు ప్రభువు వారు. భక్తుడైన యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు యేసు ప్రభువు వారు. తీతుకు వ్రాయబడిన పత్రికలో చెప్పబడిన మాట ప్రకారం మహాదేవుడు యేసు ప్రభువు వారు. రోమాపత్రిక 9:5 ప్రకారం సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభువు వారు. కొలసీ పత్రిక 2:9 ప్రకారం పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు. నిజమైన దేవుడిని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగిన దేవుడు ఆయన. ఇక వేలుపురలో ఆయన వంటి దేవుడు మరొకరు లేరు. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకును. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకును.
ఓరన్నా ఓరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, ఏసై ఆ దైవం చూడన్నా చూడన్నా, ఏసే ఆ దైవం చూడన్నా, ఏసే ఆ దైవం చూడన్నా. హల్లెలూయా. ఇక వేలుపురులు అయినటువంటి దేవుడు మనకు లేరు. పెద్దవాళ్ళు అంటారు, పందికి 10 పిల్లలుంటే లాభమే ఉందండి, సింహమునకు 1 పిల్ల ఉంటే చాలండి, అడవికి రాజండి అని. సందుల్లో తిరిగే పందులు లాంటి వాడు లోకంలో చాలామంది ఉంటారు. పందికి 10 పిల్లలు ఉన్నాయనుకోండి, ఒక పిల్లని కడుకు తెచ్చి గొలుసు కట్టి భుజాన్ని వేసుకుని అబ్బా నా పందే అంటామండి, అనం. పందికి 10 పిల్లలు ఉంటే లాభం లేదు, సింహమునకు 1 పిల్ల ఉంటే చాలు, అడవికి రాజు. సందుల్లో తిరిగే పందులు లాంటి వాడు లోకంలో చాలామంది ఉన్నారు. యోధా గోత్రపు సింహం ప్రభువైన యేసువారు మాత్రమే 10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడు ఆయన. ప్రసంగి గ్రంథం ప్రకారం 1000 మందిలో ఒకడిగా ప్రత్యేకంగా కనపడుతున్న దేవుడు ఆయన. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న పరిశుద్ధ దేవుడు ఆయన. గొప్ప దేవుడు. ఆయనను ఎరుగుట నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. మరి ఆయనను ఎరుగుదువా సంఘమా? ప్రియులరా, ప్రియ స్నేహితులారా, ప్రభువుని ఎరిగి ఉన్నారా? నిజంగా నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు ఎరిగి ఉంటే ఆదివారం ఆరాధనకు మాంతావా? వాక్యం చదవటం మాంతావా? ప్రార్థన మాంతావా? సన్నిధికి రావటం మాంతావా? నువ్వు ఆదివారం ఆరాధన మానేస్తూ, వాక్యం చదవటం మానేస్తూ, చదువు రాకపోయినా చదివించుకుని వినాలి కదా, వినటం కూడా మానేస్తూ, ప్రార్థన చేయటం మానేస్తూ, ప్రభువుని ఆరాధించడం మానేస్తూ, దైవ సన్నిధికి వచ్చే విషయంలో కూడా చాలాసార్లు డొమ్మా కొట్టేస్తున్నావంటే ఆయన ఎంత గొప్ప దేవుడో నీవు ఎరిగిలేవు గనుకే భక్తి శ్రద్ధలు లేవు. భక్తి శ్రద్ధలు లేవు గనుకే శక్తి లేని భక్తి పరులుగా కొనసాగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉంటే ఆయన వాక్యాన్ని మనం విడిచిపెట్టం, ప్రార్థన చేయటం మరిచిపోము, దైవ సన్నిధికి మానకుండా వస్తాం. కనుక దయచేసి గమనించండి, ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉండుట మనకు నిత్య జీవం. పౌలు గారు అంటున్నారు, నేను ఎరుగుదును గనుక సిగ్గుపడనన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన బ్రతుకులు ఎన్నడూ సిగ్గుపరచబడకుండా ఉండాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉండాలి. మన జీవితాలు నిత్య జీవానికి చేరాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగి ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరుగుటే నిత్య జీవం. పౌలు గారు అంటారు, 1 ఆ హేతువు చేత శ్రమను అనుభవిస్తున్నాను, 2 నేను సిగ్గుపడను ఎందుకంటే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అన్నాడు. మనం కూడా ఎరిగి ఉండాలి. 3వది చెప్పి ముగించేస్తాను. 3వది ఏమిటంటే, నేను అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అన్నాడండి. అబ్బా, అంటే ఆయన కొనగా దేవునికి నేను ఒకటి అప్పగించా. నేను ఏదైతే దేవునికి అప్పగించానో నేను అప్పగించిన దానిని ఆ దినము వరకు, రాబోవుచున్న ఆ దినం అంటే రాకడ, రెండవ రాకడ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అన్నాడు. అసలు ఏం అప్పగించాడు దేవుని చేతుల కంటే? అతని జీవితాన్ని. 3వ విషయం, పౌలు గారు తనను తానే ఒక కానుకగా దేవునికి అప్పగించుకున్నారు. సజీవ యాగంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. అందుకనే జీవించున్నది నేను కాదు, నేను అనేవాడు నాలో లేడు, నాలో ఉన్నదెవరు? యేసు, దేవుని ఆత్మ నాలో ఉన్నారు, నాలో నేను లేను అంటాడు. అంటే తనను తాను ఎవరికి ఇచ్చేసుకున్నాడండి? 3వదిగా ఏం చెబుతున్నా నేను అంటే, నువ్వు లోకం చేతుల్లోనో పాపం చేతుల్లోనో సాతాను చేతుల్లోనో ఉండకూడదు. లోకం ఆధీనంలోనో పాపం ఆధీనంలోనో సాతాను ఆధీనంలోనో నువ్వు ఉండకూడదు. పైగా ఆఖరికి నీ చేతుల్లో కూడా నువ్వు ఉండకూడదు, నీ ఆధీనంలో కూడా నువ్వు ఉండకూడదు. పరిపూర్ణముగా దేవుని ఆధీనంలోకి నువ్వు వెళ్ళాలి. దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అది కదా గొప్ప విషయం. నువ్వు లోకం చేతుల్లో పాపం చేతుల్లో సాతాను చేతుల్లో నీ చేతుల్లో నువ్వు ఉంటే నరకానికి పోతావు.
క్రికెట్ బ్యాట్ నా చేతిలో ఉందనుకోండి, పొయ్యిలో పెట్టి టీ గాయమని చెప్తా మావిడికి. అదే క్రికెట్ బ్యాట్ కోహ్లీ చేతిలో ఉంటే 6లు 4లు కదండి. నీవు లోకం చేతుల్లో, పాపం చేతుల్లో, సాతాను చేతుల్లో, నీ చేతుల్లో నువ్వు ఉంటే నరకానికి పోతావు. యేసయ్య చేతుల్లోనికి వస్తే పనికొచ్చే పాత్రవవుతావు. కనుక ఎవరి చేతులకు మన జీవితాలు సమర్పించాలి? మట్టిని మహిమకు మార్చి మానవ రూపాన్ని చేసిన దేవుని చేతులకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. తన చేతులతో ఆకాశ విశాలాన్ని పరిచిన దేవదేవుని చేతులకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. తన చేతులతో నిన్ను కాపాడుతున్న దేవదేవుని చేతులకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుని చేతులకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. నీ కొరకు, నీ స్వస్థత కొరకు, నా కొరకు, నా స్వస్థత కొరకు గాయాల పాలైన ఆ చేతులకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన అంటారు, నా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవరు అపహరించుకుని పోలేరని. మనల్ని భద్రపరిచే చేతులకు మన జీవితాన్ని సమర్పించాలి. అది మనం గనక మనల్ని మనమే ఒక కానుగ్గా దేవునికి సమర్పించుకుంటే, ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే, రాకడ వరకు మనల్ని, మన బ్రతుకుని కాపాడతారు. మన జీవితాన్ని పాడైపోకుండా కాపాడతారు. మనం అప్పగించిన బ్రతుకుని, జీవితాన్ని నిత్యత్వంలో స్థిరపరుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కనుక ప్రియా స్నేహితులారా, ఈ 3 మాటల పాఠాన్ని గుర్తుంచుకోండి. 1, శ్రమలు వస్తాయి, శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. శ్రమలు అనుభవించటానికి మనకొక హేతు ఉంది, శ్రమలకు భయపడొద్దు. 2వది ఏమిటంటే, మనం నమ్మిన దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి, అప్పుడు మనకు నిత్య జీవం, మనం సిగ్గుపరచబడం. 3వది ఏమిటంటే, మనల్ని దేవుని హస్తాలకు అప్పగించుకోవాలి, భద్రంగా కాపాడబడతాం, నిత్యత్వంలో స్థిరపరచబడతాం. కనుక ఈ 3 పాఠాల బాటలోనికి రండి. శ్రమలకు జడవకండి, నమ్మిన దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండండి, మిమ్మల్ని మీరే దేవుని హస్తాలకు అప్పగించుకోండి, భద్రపరచబడండి, ధన్యజీవులవ్వండి, నిత్యత్వానికి వారసులవుదామండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.